గుంటూరు రావడానికి కారణం మీ ముందు 4 అంశాలు ప్రస్తావించేదానికి రావడం జరిగింది. మొదటిది దేశ సమైక్యత, దేశంలో సమస్యలు. రెండవది దేశంలో అవినీతి. మూడవది వర్గీకరణ. ఎక్కడ వర్గీకరణ కావాలి? నాలుగవది రాజకీయాలు. భారతదేశం అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని భాషలు కలిగినటువంటి సమైక్యమైనటువంటి దేశం భారతదేశం. గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు కలిగినటువంటి భారతదేశంలో స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. నిన్న రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ హత్య, ఇది రాజకీయ హత్య, మతాల మధ్య జరిగినటువంటి చిచ్చు. దీన్ని నేను ఖండిస్తున్నాను. నిన్న రాజమండ్రిలో అంటే ఎగిరిపోయే పరిస్థితి. నిన్న రాజమండ్రి మనకు తెలియకపోవచ్చు, ఇక్కడ నేను గమనిస్తూ వచ్చాను అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు. ఎవరైనా ఇంత మాత్రం రెచ్చగొట్టుంటే కూడా రాజమండ్రిలాగా ఉండేది కాదు. ఈరోజు రాష్ట్రం కూడా రావణ కాష్టం అయిపోయి ఉండేది. మౌనంగా ఉన్నాం. మతాల మధ్య చిచ్చు. ఈ మధ్య అసెంబ్లీలో వర్గీకరణ పైన బిల్లు పెట్టి మాలా మాదిగల మధ్య చిచ్చు, కులాల చిచ్చు. మొన్న స్టాలిన్ మరి హిందీ పైన మాట్లాడడం, భాషల మధ్య చిచ్చు. మరి ఆయన ఇంకొక నినాదం కూడా తీసుకున్నాడు, డీలిమిటేషన్ పైన. డీలిమిటేషన్ అంటే దేశ విభజనకు చిచ్చు. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం స్పష్టంగా మాటల్లో అక్కడ బాగా బయట వచ్చాయి. ఇది ఈరోజు ఉన్నటువంటి దేశ పరిస్థితి. దేశంలో ఉన్నటువంటి సమస్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు P4 అని మాట్లాడాడు నిన్న. P4 గురించి నిన్ననే నేను చూశాను. విజయవాడలో BRTS రోడ్లో విజయవాడ సిటీలో రోడ్ల పైన 1000 మంది పడుకొని ఉన్నారు. 1000 మంది. నేను దగ్గరికి వెళ్ళి చూశాను. ఏంటి అంటే, మాకు ఆశ్రయం లేదు అంటే రోడ్ల పైన పడుకుంటారా ఇంత 1000 మంది? ఏమి చెయ్యాలి మేము? ఇది దేశంలో ఉన్నటువంటి పేదరికం. 1000 మంది రోడ్ల పైన పడుకుంటున్నారు. ఈ పక్క కార్లు బస్సులు పోతున్నాయి, ఆ పక్క లారీలు పోతున్నాయి, ఆటో రిక్షాలు పోతున్నాయి. మధ్యలో BRTS రోడ్లో విజయవాడలో 1000 మంది నిరాశ్రయులు పడుకుంటున్నారు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికం, దేశంలో ఉన్నటువంటి పేదరికం. మరి నిరుద్యోగ సమస్య. బీటెక్ పాస్ అయిన వాళ్ళు కూలీలకు వెళ్తున్నారు, డ్రైవర్లుగా MBAలు పాస్ అయిన వాళ్ళు వెళ్తున్నారు. ఎక్కడున్నాయి ఉద్యోగాలు? ఆకాశంలో ఉన్నాయేమో, ఎప్పుడు వస్తాయో భూమిపైకి తెలియదు. మరి ట్యాక్సులు, హెయిర్ కటింగ్ పైన కూడా ట్యాక్స్, లాండ్రీ గుడ్డలు ఉతికేదానిపైన ట్యాక్స్, దేనిపైన ట్యాక్స్ లేదు. ప్రతి దానిపైన ట్యాక్స్. ట్యాక్సులు పెంచారు, ధరలు బాగా పెరిగిపోయినాయి, ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిపోయింది ధరలు. సామాన్యులకు, మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద సమస్యగా మారింది
భారతదేశం. ఇది దేశ పరిస్థితి. రెండవది అవినీతి. ఏమి చెప్పాల్సిన పనే లేదు. ఢిల్లీలో ఒక జడ్జి గారి ఇంట్లో 500 కోట్ల రూపాయల డబ్బు దొరికింది. 500 కోట్ల రూపాయల డబ్బు ఒక జడ్జి గారి ఇంట్లో దొరికింది. వర్మ అనే ఆయన ఇంట్లో దొరికింది. నేను చెప్తున్నాను, ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం. ఒక జడ్జి గారి ఇంటికి పోవాలంటే మంచినీళ్ళు బాటిల్ ఎత్తుకొని పోవాలన్నా కూడా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులు చెక్ చేస్తారు ఎవరినైనా కూడా. మరి 500 కోట్ల రూపాయలు అక్కడికి చేరిందనంటే ఒక్క రోజులో చేరింది కాదు. ఇది ఆ వర్మే చెప్పాడు, ఇది నా డబ్బు కాదు అని. ఇంకెవరి డబ్బు? 500 కోట్లు. ఒక హైకోర్టు జడ్జికి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? సుప్రీంకోర్టులో అడ్వకేట్లు అందరూ చెప్పుకుంటున్నారు, సుప్రీంకోర్టులో జడ్జీలు కూడా చెప్పుకుంటున్నారు, మాజీ జడ్జీలు కూడా. ఆ 500 కోట్ల రూపాయల డబ్బు ఒక మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అని చెప్పుకుంటున్నారు. ఆయనది కాదు, వాడు వర్మే చెప్పేశాడు నాది కాదు అని. ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డబ్బు అనుకుంటున్నారు ఢిల్లీలో సుప్రీంకోర్టులో జడ్జీలు. దీనిపైన విచారణ కావాలి. ఇది ప్రభుత్వానికి తెలియకుండా, పోలీసులకు తెలియకుండా, అమిత్ షాకు తెలియకుండా, ప్రధానమంత్రికి తెలియకుండా 500 కోట్ల రూపాయలు ఆడపోయినాయా? ఇది అవినీతి. మరి అవినీతిని గురించి మా ప్రాంతం నుంచి నాయకుడు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు పోలవరంకి వెళ్ళారు. కాపర్ డ్యామ్ చూసేదానికి, మరి డయాఫ్రమ్ వాల్ చూసేదానికి వెళ్ళారు. పోలవరం పైన 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి అందరికీ తెలిసిందే. దేశ ప్రధానమంత్రి పోలవరం అనేది ఒక ఏటీఎం లాగా తయారైందని ఆయనే అంటే దానిపైన విచారణ ఎందుకు వేయలేకపోతున్నారు? ఒక ఏసీబీ ఎంక్వైరీ అయి 1000 కోట్ల రూపాయలు తిన్నారు అని అంటున్నారు అందరూ. పాలిటీషియన్లకి ఇది ఒక వరం అన్నారు. నేను అడుగుతున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, వినయంతో అడుగుతున్నాను, దీనిపైన ఒక ఏసీబీ ఎంక్వైరీ నీ చేతుల్లో ఉంది. ఆ పాప చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే రజని, విడుదల రజని 1 కోటి రూపాయలు తిన్నదని ఆ అమ్మాయి పైన మీరు ఏసీబీ ఎంక్వైరీ వేస్తే, ఒక చిన్న అమాయకురాలు, ఒక బీసీ మహిళ పైన మీరు ఏసీబీ ఎంక్వైరీ వేస్తే, పోలవరం ప్రాజెక్టు పైన 1000 కోట్ల రూపాయలు తిన్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా అనుకుంటా ఉంటే దానిపైన ఎందుకు ఏసీబీ ఎంక్వైరీ వేయకూడదు? ఏంటి? ఎందుకు విచక్షణ? ఒక బీసీ మహిళ పైన, ఆ అమ్మాయి ఎవరో కూడా తెలియదు, నాకు చూడలేదు, టీవీలో చూశాను, అయ్యో అనిపించింది నాకు. పోలవరంలో ఒక రకమైనటువంటి ఆలోచన, మరి చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే పైన ఇంకొక రకమైన ఆలోచన. పట్టుకోవా, తిమింగళాలు ఉన్నాయి, వాటిని పట్టుకోవా, చిన్న కుందేళ్ళని ఎందుకు పట్టుకుంటావు? ఆపేయి, ఆమె పైన వద్దు, చేస్తే చేయండి. ఎవరు తింటో లేదు, ఒక్కరి పేరు చెప్పు. వాయులాల గోపాలకృష్ణ తెలియలేదు అందరూ అనుకుంటున్నారు, కాకా వెంకటరత్నం తెలియలేదు అనుకుంటున్నారు, ఎన్జీ రంగా తెలియలేదు. ఏది? ఆ పాపం ఒక మహిళ పైన వద్దు, సమంజసం కాదు. రెండోది వర్గీకరణ కావాలి. వర్గీకరణ బ్యాంకుల్లో కావాలి. వర్గీకరణ. దేశ సంపద లక్షల కోట్లున్నాయి. ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ బ్యాంకుల్ని జాతీయం చేసింది. బ్యాంకులను జాతీయం చేస్తే ఎవరు తీసుకుంటున్నారు? లక్షల కోట్ల రూపాయలు గుజరాత్ వాళ్ళు తీసుకుంటున్నారు, మార్వాడీలు తీసుకుంటున్నారు. ఎవరికైనా ఇచ్చారా? మీరు చెప్పే మాలా మాదిగలకి ఎంతమందికి ఇచ్చారు చెప్పండి మీరు?
1% కూడా భారతదేశంలో ఎస్సీలకు బ్యాంకుల్లో రుణాలు ఇవ్వటం లేదు. ఓబీసీలు 50% ఓబీసీలను మీరు అరుస్తున్నారు. మరి 2% కూడా లోన్లు ఇవ్వటం లేదు జాతీయ బ్యాంకుల్లో. ఇక్కడ కావాలి నరేంద్ర మోడీ గారు. మీరు చెప్తుంటారే హైదరాబాదులో వచ్చి హగ్గులు బగ్గులు చేశారు ఎలక్షన్లకు ముందు. నువ్వు ప్రధానమంత్రి బ్యాంకుల్లో చేయవయా వర్గీకరణ? ఓ ముఖ్యమంత్రి కాంట్రాక్టుల్లో చేయవయా వర్గీకరణ? ఇక్కడ లేకుండా మీరు చేసేది ఏంది? జడ్జీల్లో వర్గీకరణ కావాలి. జడ్జీలు ఇస్తారు జడ్జిమెంట్లో. శర్మలు వర్మలు తప్పించి 180 మంది వాళ్ళు ఉన్నారు. ఎక్కడున్నారు ఎస్సీలు, ఓబీసీలు, ఎస్టీలు, మైనారిటీలు? సుప్రీంకోర్టులో కానీ మన హైకోర్టులో కానీ. ఇక్కడ కావాలి వర్గీకరణ. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వేస్తున్నారు మీరు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వేస్తారు. ఇక్కడ కావాలి వర్గీకరణ. టీచర్లో ఏముందా? ఆడ ఎంతమంది టీచర్లో ఏముందా? నర్సుల్లో ఏముందా? అసలు దగ్గరకు రండా. మేము అమాయకులని మీరు అనుకుంటున్నారు. మేము అమాయకులుగా నవ్వుకుంటున్నాం మీరు చేసే పిచ్చి పనులు. చివరిలో రాజకీయాలు. దేశ ప్రధానమంత్రి ఇన్ని సమస్యలు, ఇన్ని కష్టాలు నష్టాలు, నిరుద్యోగులు పేదవాళ్ళు చేసే సమస్యల గురించి, ఒక్క ట్యాక్సులు ధరల గురించి ఒక్క నిమిషం కూడా ప్రధానమంత్రి గారు ఆలోచించటం లేదు. ఆయన వారానికి ఒక్కసారి విదేశాలకు వెళ్తున్నాడు. వారానికి ఒక్కసారి మీరు చూడండి. వారానికి ఒక్కసారి విదేశాలకు వెళ్ళి మరి పారదర్శకత లేదు. ఎందుకు వెళుతున్నాడో చెప్పడు. క్రితంలో ప్రధానమంత్రులు ఉండేవాళ్ళు, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, అందరూ వాజ్పేయి కూడా పోయే ముందు వచ్చేటప్పుడు చెప్పేవాళ్ళు మేము ఇందుకు వెళ్ళాం, ఇది సాధించాం అని చెప్పేవాళ్ళు. అంతకుముందు జర్నలిస్టులు ఉండేవాళ్ళు ప్రతి విజిట్లో. మరి దాదాపు ఒక 20, 30, 40 మందిని వాళ్ళ ప్రధానమంత్రి తీసుకెళ్లేవాళ్ళు ప్రత్యేక విమానంలో. ఈరోజు ఒక్క జర్నలిస్ట్ కూడా పోవటం లేదే. ఏమి జర్నలిస్టులు ఎందుకు అడగలేకపోతున్నారు? ఏమైంది పత్రికా స్వేచ్ఛ భారతదేశంలో? మరి ప్రధానమంత్రి 11 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉంటూ ఈరోజు దాకా ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చేయనటువంటి గొప్ప ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి. ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఈ 11 సంవత్సరాల్లో చేశాడా? ప్రతి ఒక్కరూ చేసేవాళ్ళు. కనీసం ఈ 11 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ చేయనటువంటి ప్రధానమంత్రి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఆయన అంటే నాకు కొంత సాఫ్ట్ కార్నరు. ఎందుకంటే మీ అందరం కాంగ్రెస్లో ఉన్నోళ్ళు. ఆయన యూత్ కాంగ్రెస్లో, నేను యూత్ కాంగ్రెస్. 50 సంవత్సరాలుగా నాకు తెలుసు. ఆయన నిన్న జిల్లా కలెక్టర్ల మీటింగ్లో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. నేను వింటూ వచ్చాను. ఆయన చెప్పుకొచ్చాడు, నేను ఎప్పుడు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాను, ఎప్పుడు ఆర్థిక మంత్రులను కలిసిన వాడిని కాదు. నేను ఎన్నోసార్లు ఆర్థిక మంత్రిని కలిశాను, కానీ ఫలితం ఏమీ కనపడటం లేదన్నది ఆయనలో మదన, ఆవేదన, నాకు ఆ ఫ్రస్ట్రేషన్ కనిపించింది. ఆ అడ్కోవార్డు లోను 11,000 కోట్లు 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చింది తప్ప ఏమిచ్చారు? ఇన్నిసార్లు పోతే ఫోన్ చేస్తే డబ్బు రావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. మన చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి బలం అంతా ఇంత కాదు. నితీష్ కుమార్ వాళ్ళిద్దరిపైనే ప్రభుత్వం నడుస్తుంది. ఫోన్ చేసి నాకు 50,000 కోట్లు రేపు పంపించంటే చెక్ ఎత్తుకొని మోడీ రావాలి. అటువంటి పరిస్థితుల్లో నిన్న జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట, ఆయనలో ఫ్రస్ట్రేషన్ అనేది కనిపిస్తూ ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మరి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి బాగా అయిపోయింది. జనాలు మర్చిపోయే పరిస్థితికి వచ్చారు. అప్పుడప్పుడు ఆయన ఈద్గాలు అది రంజాన్ వేడుకలు అటు ఇటుకు వచ్చిపోతున్నాడు. ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలో కాంగ్రెస్ పైన సానుభూతి మొదలైంది.
వాళ్ళే మేలు రా అని అనుకుంటున్నారు, లోపల మదన పడుతున్నారు. అన్ని వర్గాల్లో మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, ఉద్యోగస్తులు, అందరిలో జర్నలిస్టుల్లో కూడా ఉంది, సానుభూతి ఉంది. కాకపోతే చిన్న చిన్న సంస్థాగత సమస్యల్లో కాంగ్రెస్ పార్టీ ఉందని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా. లక్షల మంది, కోట్ల మంది ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ 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 అని. దేశంలో ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చాం, పత్రికా స్వేచ్ఛను తీసుకొచ్చాం, పార్లమెంటరీ విధానాన్ని తీసుకొచ్చాం, సమానత్వాన్ని తీసుకొచ్చాం, అంటరానితనాన్ని తీసేసాం, ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చాం, మైనారిటీలను దగ్గరగా చేర్చుకున్నాం. ఎన్నో మంచి మంచి పనులు కాంగ్రెస్ పార్టీ చేసింది. దానిపైన అందరికీ కన్ను కుదిరింది. ఈ 11 సంవత్సరాల ఈ భారతీయ జనతా పార్టీ పరిపాలనలో ప్రజలందరూ విసిగిపోయి ఉన్నారు. నువ్వు పోయి ఎక్కడైనా పోయి అడుగు, ఇది పరిస్థితి. ఇంకా పోయేవాళ్ళు ఎవరైనా ఉంటే కూడా పేర్లు చెప్పండి, నేను వచ్చి దండం పెట్టి వాళ్ళకి శాలువా కప్పి వీలైతే బొకే కూడా ఇచ్చి పంపిస్తాను. లక్షల కోట్ల మంది ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్కి. మీరు చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు మీద మీకు మంచి సానుభూతి ఉంది, మంచి వారని చెప్తున్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు ముందడుగు వేసి మీకు అన్యాయం చేసే పరిస్థితి కనపడుతుంది. మీరు ఎలా ఆయన్ని సపోర్ట్ చేస్తారు? నేను చంద్రబాబుని ఖండించాను. తప్పు 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 అని చెప్పారు. ఇప్పటికీ చెప్తున్నాను, ఆయన చేసింది తప్పు తప్పు. వర్గీకరణ కావాల్సింది ఇక్కడ కాంట్రాక్టుల్లో, వర్గీకరణ కావాల్సింది బ్యాంకుల్లో, వర్గీకరణ కావాల్సింది జడ్జీల నియామకాల్లో, అక్కడ కావాలి వర్గీకరణ. అందరూ స్మరించుకున్నారు. పవన్ కళ్యాణ్ గారిని మర్చిపోయారు, అందరూ స్మరించుకున్నారు. ఆయన ఫస్ట్ క్రిస్టియన్ అన్నారు, తర్వాత ముస్లిమ్స్ అన్నారు, తర్వాత ఇప్పుడు వచ్చాడు సనాతన అంటున్నారు. ఆ సనాతన ధర్మాలు అవన్నీ వేస్ట్, దానివల్ల ప్రయోజనం లేదు. భారతదేశానికి కావాల్సింది అన్ని కులాలు, మతాలు, అన్ని ప్రాంతాలు, భాషలను కలుపుకోగలిగిన వ్యక్తి. ఆ మహోన్నతమైన ఉద్దేశాలతో ముందుకు పోతేనే భారతదేశం భారతదేశంగా ఉంటుంది. కాబట్టి ఈ పాత ఆలోచనలు, అంటరానితనాలు, ఇవన్నిటి సనాతన ధర్మాలు వదిలిపెట్టేయండి. సనాతన ధర్మం అంటే ఏంది? ఇక్కడ వచ్చేటప్పుడు నేను చూశాను ఒక సెయింట్ జోసెఫ్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా. వాడు ఎవడో తెలియనోడు ఎక్కడో వచ్చి 100 సంవత్సరాల క్రితం వచ్చి హాస్పిటల్ మొదలుపెట్టడం సనాతన ధర్మం. అది సనాతన ధర్మం. ప్రజలకు సేవ చేయడం సనాతన ధర్మం. ఊరికే గంగానదిలో మునిగి శాల్వాలు కప్పుకించుకున్నంత మాత్రం అది సనాతన ధర్మం కాదు. అయ్యా, అందులో భాగమే నేను ఇక్కడికి వచ్చాను. అయ్యా, కార్యాచరణ జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, మండల వారీగా, సంస్థాపరంగా ఏ విధమైనటువంటి కార్యాచరణ? అయ్యా, నేను దాదాపుగా ఒక 20 మంది పెద్ద లీడర్లతో టచ్లో ఉన్నాను ఫోన్లో. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో టచ్లో ఉన్నాను. వాళ్ళందరూ చెప్తున్నారు కొంచెం టైం ఇచ్చింతామో, తొందర ఏముంది, ఎలక్షన్లు దగ్గరలో లేవు కదా అని అంటున్నారు. అందరు రెడీగా ఉన్నారు వచ్చేదానికి. నేను ఎందుకు చెప్తాను? అది చెప్పాల్సింది ఆ పెద్దలు, ఇంటెలిజెన్స్ చీఫ్లు, నేను కాదు. 500 కోట్ల రూపాయలు జడ్జి వర్మ గారు కాదు, సుప్రీంకోర్టు ఆయనే చెప్పాడు, వర్మే చెప్పాడు, అది నాది కాదు. అది ఆయన చెప్తున్నాడు, ఆయన అడగాల ఎవరిదో అని. మీరు మంచి ప్రశ్న వేశారు. అది చెప్పాల్సింది అమిత్ షా, నరేంద్ర మోడీ, నేను కాదు. అది అనుకుంటున్నారు, మీరు రిటైర్డ్ జడ్జీలు అనుకుంటున్నారు, అసూయతో అనుకుంటున్నారు, సుప్రీంకోర్టు లాయర్లు అనుకుంటున్నారు. ఎవరున్నారో నేను చెప్పను. అది ఆయన ఫోన్ పట్టుకుంటే ఆయన ఫోన్లో ఆ వర్మ ఫోన్లు తీస్తే తెలిసిపోద్ది.
ఈ మన రాష్ట్రంలో పిసిసి పనితీరుపై బాగా అసంతృప్తి ఉంది సార్. ఏంటంటే ఈ నాయకులు జిల్లాల సమీకరణ కానీ దానిపైన మీ ఎక్కడ పోయినా ఈ ప్రశ్న అడుగుతున్నారు, నేను ఒకటే సమాధానం చెప్తున్నా. నా 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 ఫ్రెండ్ కుమార్తె, ఆమెను గురించి నేనేం నాకు కూడా ఒక కుమార్తె ఉంది. అందుకని నేను మాట్లాడదలుచుకోలేదు. సమయం సందర్భం వచ్చినప్పుడు మా పెద్దలతో నేను మాట్లాడతాను. నాకు తెలుసు సమస్యను ఎలా పరిష్కారం చేయాలి. విజయవాడ స్టేట్ ఆఫీసు ప్రెస్ మీట్లకే పరిమితమైంది, మిగిలిన జిల్లాల కార్యాచరణ లేదనేది కూడా అపవాదం ఉంది. ప్లస్ మీ నాయకుల్లో కూడా అసంతృప్తి. తృప్తి అసంతృప్తికి మధ్యలో ఎంత సందు అంత, దాన్ని పూర్తి చేయడం చాలా 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 తక్కువ సమయం పడుతుంది. నాకు తెలుసు సమస్యలు. నేను రాష్ట్రంలో అన్ని జిల్లాలు దాదాపుగా తిరిగాను, ఒక్క అరకు తప్పించి అనకాపల్లి తప్పించి. నాకు తెలుసుకుంటున్నాను. నేను స్టడీ టూర్లో ఉన్నాను. ఈరోజు నేను గుంటూరుకు వచ్చాను, గుంటూరులో లేను. తాడేపల్లికి వెళ్ళాను, మంగళగిరికి వెళ్ళాను. అక్కడ సంగతులు కొంతమంది కొంత వరి వేస్తున్నారు, వరి పంటలు వేస్తున్న వాళ్ళ దగ్గర కూడా, మాజీ ఎమ్మెల్యేల దగ్గర కూడా పోతున్నాను, మాట్లాడుతున్నాను. రెండే అంటున్నాను, సార్ వరి వేసుకున్నాను, 10 ఎకరాల భూమిలో వరి వేసుకున్నాను. నాకు ఎవరో చెప్పారు, నాకు ఎక్కడనో రాసి ఉంది, నువ్వు భూమిపైన ఆధారపడవా అని చెప్పారంట ఎక్కడో ఏదో మా గ్రంథంలో. అవన్నీ చెప్తున్నారు. నేను టచ్లో ఉన్నాను, నాకు తెలుసు. అయ్యా చాలా అద్భుతంగా ఉంది. అన్ఎక్స్పెక్టెడ్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత తక్కువ టైంలో ఈరోజు రైతులు 20,000 వస్తుందని ఎదురు చూస్తున్నారు. ప్రతి మహిళ 15,000 రూపాయలు వస్తుందని చూస్తున్నారు. 1,500 రూపాయలు ఇంటూ 10 నెలలు 15,000 వస్తుందని చూస్తున్నారు. తర్వాత ఆర్టీసీ బస్సులు ఎదురు చూస్తున్నారు. ఇది వాళ్ళలో అసంతృప్తి బాగా కనిపిస్తూ ఉంది, స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది పిసిసి కార్యవర్గం, పిసిసి అధ్యక్షురాలు గారి తర్వాత జిల్లాల వారి గారి ఈ తరహా ఫైటింగ్ చేయట్లేదుగా, ఫైట్ చేయట్లేదు. అది కొంత మా వాళ్ళలో నిరుత్సాహం ఉంది. వాళ్ళని ఉత్సాహపరచాల్సిన బాధ్యత మా అందరి పైన ఉంది. మేము చేస్తాం, త్వరలో చేస్తాం. ఇక నేను చెప్పాను కదా, అందరూ చెప్పాలనంటే అందరూ చెప్పాలంటే చాలా సమస్యలు ఉన్నాయా. కడపలో ఉన్నోళ్ళు కూడా తీసుకొస్తా. ఏం ఒక్క దానికి పెద్ద సమయం పట్టదు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు సమయం కొరకు, కొంచెం టైం ఇవ్వమంటున్నారు అంతే. ఒక ఆయన్ని తీసేసి కొత్త రాష్ట్రపతి తీసుకోవాలనుకున్నప్పుడు నా పేరుని కమ్యూనిస్టులు ప్రపోజ్ చేశారు రాష్ట్రపతిగా 50 ఏళ్ళ వయసులో. 1990లోనే చూస్తారులే, 1990లోనే రాజీవ్ గాంధీ అడిగాడు. అప్పుడు జనార్దన్ రెడ్డి మీద ఒక జిల్లా అయినందువల్ల వద్దని చెప్పి హనుమంతరావు. అది నాకు పట్టించుకోవాల్సిన పని లేదు. దాని కొరకు నేను తిరగాల్సిన, దీనికి కావాల్సి ఉంటే ఇప్పిస్తాను రా. మీకు తెలియని రహస్యాలు నాకు ఎక్కువగా తెలుసు కాబట్టి నేను అడగటం లేదు. వైసీపీ పార్టీ భవిష్యత్తు తెలుసు సార్, మీరు సీనియర్ నాయకులు, మీరు పార్టీ అనాలిసిస్ చేయగల ఏం చెప్తారు? నేను చెప్తాను అయ్యా చూడు అయ్యా, మీకు తెలుగొచ్చు, మీరు పోయి జగన్ అడగండి, ఆయనకి తెలుగొచ్చు, మీకు జవాబు చెప్తాడు. నేను ఎందుకు చెప్పాలి? ఇప్పుడు అవసరం వచ్చినప్పుడు నేను చెప్తా, నాకు అవసరం రాలని నీకు చెప్పేదని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.